ఫ్రెండ్స్, వెల్కమ్ టు సనా కిచెన్. ఇవాళ నేను సొరకాయ పాయసం చేస్తున్నాను. సొరకాయలు, సగ్గుబియ్యం, బాస్మతి రైస్ గుప్పెడు. ఈ మూడు కూడా బాగా కడుక్కొని ముక్కలు చిన్న చిన్న ముక్కలు కోసుకొని వేసుకోవాలి. సగ్గుబియ్యం వేసుకుంటున్నాను. 2 గుప్పెళ్ళు వేసుకున్నాను. నేను నానబెట్టాను, కడిగి నానబెట్టాను. ఒక అరగంట నానితే చాలు. అవి కూడా వేసేసుకున్నాను. సొరకాయ సగం ముప్పావు వేసేసాను. సొరకాయ పావు వంతు పెట్టేసుకున్నాను. సొరకాయ బాస్మతి రైస్ కూడా కడిగి వేసేసుకున్నాను. బాస్మతి రైస్ గుప్పడు ఉంటే చాలు. కొంచెం సగం గ్లాస్ వాటర్ వేసుకోవాలి. ఈ మూడు కలిపేసి కుక్కర్లో పెట్టేసి ఒక 2 విజిల్స్ వస్తే చాలు. 2 విజిల్స్ చాలు ఫ్రెండ్స్. ఇప్పుడు 2 విజిల్స్ పెట్టేస్తున్నాను. పొయ్యి మీద పాలు మరగనివ్వాలి. ఇలాగా లీటర్ పాలు తీసుకున్నాను నేనైతే. ఇలాగ బాగా మరగాలి. పంచదార వేసుకోవాలి. మరిగిన తర్వాత కొంచెం బాగా మరిగిన తర్వాత పంచదార వేసుకుంటున్నాను నేనైతే. ఈ గిన్నెతో 2 గిన్నెలు వేసుకున్నాను. చూడండి, ఈ గిన్నెతో 2 గిన్నెలు వేసుకున్నాను. ఇందాక వేసుకున్నాను కదా, అది మొత్తము మిక్సీ జార్లో వేసేసుకుందాము. బాగా ఉడికిని ఇందాక వేసిని సొరకాయ, బాస్మతి రైసు, సగ్గుబియ్యము మొత్తం ఉడికిని మిక్సీలో వేసి కొంచెం పేస్ట్ లాగా చేసేసుకున్నాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. సొరకాయ ఖీర్, కద్దు కా ఖీర్ సూపర్ టేస్ట్గా ఉండిద్ది. చూడండి, ఇలాగ మొత్తం మిక్సీ జార్లో వేసుకొని సగం గ్లాస్ వేసుకున్నాను వాటరు. చూడండి, సగం గ్లాస్ వేసేసుకున్నాను. ఇది మొత్తం మిక్సీలో ఇలాగ స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలల్లో ఇందాక పంచదార వేసాను కదా, ఇలా కలుపుతూ వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టిన పేస్ట్ ఏమో ఇలా కలుపుతూ పాలల్లో కలుపుతూ వేసేసుకోవాలి మొత్తం. సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్ టేస్ట్. ఇలాగ మొత్తం వేసేసుకోవాలి. ఇందాక వేసాను కదా, ఆ గిన్నెతో 2 వేసాను కదా, సరిపోదని చెప్పేసి ఇంకా సగం వేసాను. మిల్క్ మేడ్ కొంచెం వేస్తున్నాను. ఒక 2 స్పూన్ అంత చాలు. సొరకాయ ముప్పావు పెట్టుకున్నాను అన్నాను కదా, అదేమో ఇలాగ చేసుకొని వేసుకోవాలి. ఇలా తురుముకోవాలి. అది పంటికి తగులుతూ ఉంటే చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇలాగ తురుముకొని వేసుకోవాలి ఆ పావు వంతు సొరకాయ. తురిమితే ఏమైద్దంటే బాగా టేస్ట్గా పంటి కింద తగులుతూ ఉండిద్ది. ఇలాగ మొత్తం కలిపేసుకోవాలి. కస్టర్డ్ మిల్క్ అయితే 2 స్పూన్లు వేసాను అంతే. ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలాచీ వేస్తున్నాను. ఒక 4 ఇలాచీలు వేసి దంచేసి వేసేసాను. బాగా కలుపుదాం. కింద అడుగు అంటుకునిద్ది. ఇలా కలుపుకుందాం. చూడండి, ఉడుకుతుంది. జీడిపప్పు అవి పెట్టేసుకుందాం. జీడిపప్పు, బాదం పెట్టేసుకున్నాను నేను. నెయ్యిలో ఫ్రై చేసేసేయాలి. ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోవాలి. పొయ్యి ఆపేసాను ఫ్రెండ్స్. అది పాయసం అయిపోయింది. చల్లారించడానికి పెట్టేశాను. ఇదేమో ఇప్పుడు గోల్డ్ కలర్లో వచ్చేసింది కదా, ఇది చల్లారించడానికి పెట్టేశాను కదా, దీంట్లో వేసేసుకుందాం. నెయ్యితో సహా వేసేసుకుందాం. చాలా టేస్ట్గా ఉండిద్ది ఇలాగ వేసుకుంటే.
నేనైతే పొయ్యి ఆఫ్ చేసేసి చల్లారించడానికి ఇంకో బౌల్లో వేసేసుకొని కింద బాండీలో వాటర్ వేసి పెట్టేసుకున్నాను. చూడండి, చూపిస్తాను ఇప్పుడు. సూపర్గా ఉంది. ఇదిగోండి చూడండి, వాటర్ వేసుకొని పెద్ద బాయిల్లో పెట్టేసుకున్నాను. వాటర్ వేసుకొని కింద ఇది చల్లారించిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టేస్తే బాగుండిద్ది. కూల్గా సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉండిద్ది. ఫ్రిడ్జ్లో పెట్టేసాను చూడండి, కూల్గా సర్వ్ చేసుకున్నాను. చాలా అంటే చాలా బాగుండిద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ని కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.